హైదరాబాద్ లో నిన్న లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిన్న నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో చిక్కుకున్నాడు బాలుడు. 2.5 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. నిన్న హైదరాబాద్ నాంపల్లి ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడు అతి కష్టం మీద అటు వైద్యులు, పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా కలిసి బాలుడిని లిఫ్ట్ నుంచి బయటకు తీసినప్పటికీ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్స పొందుతూ బాలుడు ఇవాళ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎంత శ్రమించినప్పటికీ బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. నిన్న లిఫ్ట్లో ఇరుక్కున్నాడు 4 ఏళ్ల చిన్నారి. అయితే సకాలంలోనే ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యం అందినా సరే అది ఫలించలేదు. బాలుడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ ఘటన విషాదాంతంగా మారింది. నాంపల్లిలో ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో నిన్న 4 ఏళ్ల చిన్నారి ఇరుక్కుపోయాడు. అయితే లోపలికి వెళ్ళిన వెంటనే బాలుడికి సంబంధించిన తాతయ్య వెంటనే అక్కడున్నటువంటి సిబ్బంది అంతా కలిసి కూడా బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. 3 గంటల పాటు లిఫ్ట్ నుంచి బయటకు తీసేందుకు అటు వైద్యులు, పోలీసులు, ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా సంయుక్తంగా కలిసి బాలుడితో ఎంగేజ్ చేస్తూ అప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తూ ప్రథమ చికిత్స అందిస్తూ కూడా బాలుడిని సురక్షితంగా లిఫ్ట్లోంచి బయటకు తీయగలిగారు. కానీ అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు వెంటనే. అయితే ఇవాళ నీలోఫర్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు కూడా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, నిన్న లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు హాస్పిటల్లో వైద్యం అందించుకున్నారు కదా, సో ఏంటి, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సకాలంలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఎక్కడ జరిగింది? ప్రియా, నిన్న మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మాసప్ ట్యాంక్ శాంతి నగర్లో తన మేనత్త ఇంటికి వచ్చినటువంటి అర్ణవ్ అనే 6 ఏళ్ల బాలుడు దాదాపు లిఫ్ట్లో చిక్కుకున్న అనంతరం 3 గంటలు డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు వైద్య సిబ్బంది, ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఎంతో శ్రమించి బాలుని అయితే సురక్షితంగా బయటికి తీశారు. కానీ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే బాలుడు అర్ణవ్ మృతి చెందినట్లుగా కూడా నీలోఫర్ సూపరింటెండెంట్ రవి కుమార్ ప్రకటించారు. అయితే ప్రధానంగా 3 గంటల పాటు లిఫ్ట్లో, ఎందుకంటే జనరల్గా లిఫ్ట్లో చిక్కుకోవడం అంటే మనం చూడొచ్చు లిఫ్ట్లో లోపల ఉన్నట్లుగా కూడా భావిస్తారు. కానీ ఇక్కడ తీవ్రంగా ప్రమాద తీవ్రత కూడా మనము తీవ్రంగా పరిగణించవచ్చు. లిఫ్ట్ ఏదైతే లిఫ్ట్కు గ్రిల్కు మధ్యలో బాలుడు చిక్కుకున్నాడు. ఇటు బాడీ పార్ట్ తల భాగం వచ్చేసి లిఫ్ట్ పై భాగంలో, మిగతా బాడీ కాళ్ళు, మిగతా బాడీ భాగం వచ్చేసి కిందికి, ఇట్లా పొత్తి కడుపు వద్ద పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బాబుకి ఈ పొత్తి కడుపు భాగంలో తీవ్ర అంటే ఆక్సిజన్ కూడా అందని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే, ఎందుకంటే గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లిఫ్ట్కి ఈ గోడకి వాళ్ళకి మధ్య ఉన్న ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో 6 ఏళ్ల బాలుడు విలవిల్లాడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న 3 గంటల పాటు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు 188 సిబ్బంది కూడా ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. మనం దీనంగా బాలుడు రోధిస్తున్న పరిస్థితి, అటు తాత కూడా, కుటుంబ సభ్యులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే జనరల్గా లిఫ్ట్ డోర్ లోపల ఉంటే మాత్రం ఏదో ఒకటి చేసి బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ బాలుడు అత్యంత దారుణంగా ఈ గ్రిల్కి, ఈ గోడకు మధ్య చిక్కుకున్నాడు. దాదాపు 4-5 ఇంచుల గ్యాప్లోనే ఆ పసి బాలుడి కడుపు అనేది పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆర్గాన్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 188 సిబ్బంది కూడా చాకచక్యంగా, ఇటు పోలీసు సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఇటు వైద్య సిబ్బంది కూడా 4 విభాగాల సిబ్బంది పూర్తిగా ప్రయత్నం చేశారు. బాబుని ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేశారు. అబ్బా అబ్బా అంటూ దీనంగా అరుస్తున్నటువంటి ఆ బాబు ఆర్తనాదాలు అనేవి అటు స్థానికులు కూడా కన్నీరు పెట్టిన పరిస్థితి కనిపించింది. 3 గంటల పాటు ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన పరిస్థితి. 188 సిబ్బంది కూడా ఆక్సిజన్ పంపించే ప్రయత్నం చేశారు. బాలుని సురక్షితంగా ప్రాణాలతో కాపాడాలని చెప్పి ఇటు 4 విభాగాల ప్రతినిధులు కూడా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా చివరకు హాస్పిటల్కి తరలించిన అనంతరం 3 సర్జరీలు చేశారు. దాదాపు 4.5 గంటలకు సమయంలో ఇటు 188 సిబ్బంది, పోలీసులు వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
ఇటు అబ్డామిన్కి సంబంధించినటువంటి సర్జరీతో పాటుగా పొత్తి కడుపులో బాలునికి సంబంధించిన సర్జరీని కూడా చేశారు. కానీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి, ఆక్సిజన్ పూర్తిగా మెదడుకు అందకపోవడంతో ఇటు లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లంగ్స్ కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా వైద్యులు కూడా 5 మంది బృందం కూడా ప్రత్యేకంగా శస్త్రచికిత్స చేసినంత కూడా ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తారు. కానీ చివరికి బాబు ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటు బాబుకి కూడా గతంలో ఫిట్స్ ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన అనంతరం కూడా బాలుడు తుది శ్వాస విడిచినట్లు నీలోఫర్ వైద్యులు ప్రకటించాలి. ఇదొక దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. లిఫ్ట్ల నిర్లక్ష్యం, ఇటు అపార్ట్మెంట్ యాజమాన్యుల నిర్లక్ష్యం, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయలేకపోవడం, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఒక హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది నాట్ వర్కింగ్ అని. ఘటనలు జరుగుతున్న తర్వాత ఇటు అపార్ట్మెంట్ యాజమానులే కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. అపార్ట్మెంట్ నిర్వహణ లోపం, ఇటు లిఫ్ట్ నిర్వహణ లోపం కూడా ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. అత్యంత దారుణ పరిస్థితిలో ఆ బాబు విలవిల్లాడుతూ కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన పరిస్థితి కొద్దిసేపటి క్రితం నీలోఫర్ వైద్యులు కూడా ప్రకటించారు. ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, సాగర్, అయితే నిన్ననే ఆ బాలుడు 3 గంటల పాటు, అంటే దాదాపు 3.5 గంటల పాటు ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. అటు వైద్యులు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అందరూ కూడా కలిసి బాబును ఎంగేజ్ చేస్తూ మొత్తానికి 3 గంటల తర్వాత, ఆపరేషన్ తర్వాత బయటకు తీశారు. అప్పటికి సురక్షితంగానే బాలుడు ఉన్నాడు, హాస్పిటల్కి వెళితే సర్వైవ్ అయిపోతాడు అని కూడా అందరూ అనుకున్నారు. సో కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే అనిపించింది. మరి వెళ్ళిన వెంటనే బాబు ట్రీట్మెంట్కి అంటే రెస్పాండ్ అవ్వలేదా? ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏం ట్రీట్మెంట్స్ చేశారు? ఎస్ ప్రియా, ఖచ్చితంగా నిన్న 2:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. సురక్షితంగా 3 గంటలు శ్రమించి గ్రిల్ గోడలను పగలగొట్టి ఆ గ్రిల్ని కూడా పూర్తిగా తొలగించి బాబుని అయితే క్షేమంగా బయటికి తీశారు. అయితే ఇక్కడ కీలకంగా బాబు 3 గంటల సేపు ఊపిరి ఆడకుండా ఉన్న నేపథ్యం, ఎందుకంటే పొత్తిపడుకు కడుపు భాగం అనేది పూర్తిగా 4 ఇంచుల మధ్య నలిగిపోయిన పరిస్థితి ఉంది. అత్యంత దీనంగా ఆ బాలుడు రోధిస్తూ ఏడుస్తూ ఆర్తనాదాలు పెట్టాడు. కానీ అక్కడ 3 గంటల సేపు ఆక్సిజన్ అందకపోవడం, ఎందుకంటే డిఆర్ఎఫ్ బృందాలు గ్రిల్లు పలగొట్టి బయటికి తీసుకున్నంత కూడా వెంటనే క్షణాల లోపలనే స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ తరలించే క్రమంలో కూడా ప్రథమ చికిత్స చేస్తూ వారిని ఆక్సిజన్ అందిస్తూ ఆ బాలుని తరలించారు. అయితే ఇక్కడ కీలకంగా వెళ్ళేటప్పుడు స్ప్రోలోనే బాబు ఉన్నాడు. ఆ తాతను కూడా అబ్బా అబ్బా అని అరుస్తూ పిలుస్తూ అతన్ని మాట్లాడుతూ తల్లిదండ్రులను కూడా గుర్తించిన పరిస్థితి కూడా అన్నట్లుగా కూడా నిన్న వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఇంటర్నల్ డ్యామేజ్ జరిగినట్లుగా కూడా నీలోఫర్ వైద్యులు వెల్లడించారు. ఎందుకంటే 3-4 ఇంచుల గ్యాప్లో బాలుడికి సంబంధించినటువంటి కడుపు చితికిపోయిన పరిస్థితి కూడా కనిపించింది.